నాది ఓ పాజిటివే, నేనిస్తాను అని చెప్పి వెళ్ళావు కదా. ఏంటమ్మా, నువ్వు బ్లడ్ డొనేట్ చేయడానికి వెళ్ళావా? అవును నాన్న. ఆ మాత్రం దానికి నువ్వు వెళ్ళటం దేనికి రూపా? ఏ హాస్పిటల్లో బ్లడ్ అవసరమో రాజుకి చెప్తే రాజు అరేంజ్ చేసుండేవాడు కదా. నాకు ఫోన్ చేసినా మీ నాన్నకి ఫోన్ చేసినా ప్రాబ్లం క్లియర్ అయిపోయింది కదా. నువ్వే ఎందుకు వెళ్ళావు? నువ్వు చెప్పింది కరెక్టే అమ్మా, కానీ యాక్సిడెంట్ అయింది మా ఫ్రెండ్ వాళ్ళ నాన్నకి. తను ఫోన్ చేసి విషయం చెప్పగానే నాకు నాన్న గుర్తొచ్చారు. మా నాన్నకి అలా యాక్సిడెంట్ అయితే అలాగే ఫోన్లు చేసి మేనేజ్ చేస్తానమ్మా. నా ఫ్రెండ్ నాన్నలో నాకు మా నాన్న కనిపించారు. అందుకే ఆ క్షణం ఏం ఆలోచించకుండా వెళ్ళిపోయాను. చిన్న స్కోప్ దొరికితే చాలు అల్లుకుపోతుంది. ఇలాంటి అమ్మాయిలు ఉండాల్సింది అశోక్ గడి దగ్గర కాదు, నా దగ్గర. ఏదో ఒకటి చేసి కోమలిని దారికి తెచ్చుకోవాలి. ఏ హాస్పిటల్లో ట్రీట్మెంట్ జరుగుతుంది అమ్మాయి గారు? రాజు మళ్ళీ ఇరికించేశాడు. ఏం లేదమ్మాయి గారు, మీరు నాన్నలా చూశారంటే ఖచ్చితంగా నాకు విలువైన మనిషి అయ్యి ఉంటారు. నేను వెళ్ళి చూసొస్తాను.